వేరే ఆల్టర్నేటివ్ లేదు. సచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడతాడు, సచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడానికే పనిచేస్తాడు. అంటే ఒక బలమైనటువంటి శక్తిని వైసీపీకి ఇచ్చింది ఇప్పుడు పార్టీ తెలుగుదేశం. గోడ మీద పిల్లి లాంటి వాటాలని ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి బలంగా ఇస్తోంది. ఎప్పుడైతే కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో ఒకటి భయపడి లొంగిపోవాలి, ఇది లొంగిపోయే రకాలు కాదు. కానీ కన్విన్స్ చేస్తే చేరిపోయి ఉండేవాళ్ళు, కానీ కన్విన్స్ చేసే ఉద్దేశం ఇప్పుడు తెలుగుదేశానికి లేదు. కొడాలి నాని అయినా వల్లభనేని వంశీ అయినా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకప్పుడు తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళవే కాబట్టి, ప్లస్ సామాజిక వర్గపరంగా మనకు అదే బలం ఉంది కాబట్టి మనం కొన్ని రోజుల పాటు మనం తటస్థంగా ఉంటే ఆ తర్వాత అక్కడ ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఇప్పుడు అతను వెనుగళ్ళ రాము పెద్దగా యాక్టివ్గా లేడు, అతని అనుచరుడు తులసిబాబు కూడా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇక్కడ యార్లగడ్డ ప్రయత్నిస్తున్నాడు. కానీ అంటే ఈ వైసీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగుదేశంలో అబ్జర్వ్ చేసుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇదేంటంటే వ్యక్తి పూజ పార్టీ, వ్యక్తి ఆధారంగా నడుస్తుంటది. ఇక మిగతా వాళ్ళందరూ సర్ వ్యవహారమే ఉంటుంది. కాంగ్రెస్లోనైనా ఈ వైసీపీలోనైనా అక్కడ నాయకత్వం ఓకే జగన్ వరకు, మిగతా దాంట్లో మిగతా వాళ్ళందరి దగ్గర ఉండాల్సిన అంటే లొంగి ఉన్నట్టు ఉండాల్సిన పనిలా ఎవడిష్టం వచ్చినట్టు ఆడు బ్రతికేయచ్చు అక్కడ. అలా ఎవడిష్టం వచ్చినట్టు ఆడు బతకడం వల్లే కదా పార్టీ అట్ట దాని ఇష్టం వచ్చినట్టు పాడైపోయింది. అట్లాగా స్వేచ్ఛ ఉంటుంది అక్కడ. ఇప్పుడు వంశీని ఏమన్నా ఎప్పుడన్నా పిలిచి జగన్ నువ్వు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి అన్నాడా? లేదు కదా. ఆ విచ్చలవిడి స్వేచ్ఛ అనుభవించారు. అదే తెలుగుదేశంలో అయితే కనుక అట్ట ఉండదు.